హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత ఒక సరికొత్త డిమాండ్ను ఇవాళ తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ప్రజావేదికను కూల్చివేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి అంటే కౌంటర్గా వైసీపీ ఆఫీసులను కూల్చివేసే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం. నిన్న చూసినాం కదా, ఆడేపల్లిలో నిర్మాణం పూర్తిగా వస్తున్న బిల్డింగ్ ను వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేస్తూ అంటే తమ విధ్వంసక పాలన ఇట్లా ఉంటుందని చెప్పి హింట్ ఇచ్చినట్టు అయిందనమాట కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో మీ దిక్కుమాలిన పాలన సంగతి పక్కన పెట్టి, మీ విధ్వంసక పాలన పక్కన పెట్టి ముందు 6 గ్యారంటీలను సూపర్ 6 హామీలను అమలు చేయాలని చెప్పి ఏపీ జనం సరికొత్త డిమాండ్ను తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, వ్యవసాయం స్టార్ట్ అయింది. జనం ఒకవైపు పిల్లలేమో స్కూల్లోకి పోవాలి, రైతులేమో యాసంగి సాగు చేసుకోవాలి. వీటికి సంబంధించిన రైతు భరోసా ఏవో దిక్కుమాల హామీలు ఇచ్చారు కదా మీ కూటమి సర్కారు. ఇదిగో సూపర్ 6 యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, ప్రతి మహిళకు నెలకు 1,500, 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు అని, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా ఇది జనసేన సూచించిన షణ్ముఖ వ్యూహం అనమాట. ఇంటింటికి రక్షిత తాగునీరు, పూర్ టు రిచ్. ఈ పూర్ టు రిచ్లో భాగంగానే నియోజకవర్గంలో ఒక 500 మందికి 10 లక్షలు ఇస్తే ఇంకా మీరే ఊహించుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ అనమాట. దీనికి సంబంధించి తర్వాత సౌభాగ్య పథకం, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్టంగా 10 లక్షల వరకు సబ్సిడీ, స్థూల ఉత్పత్తిని త్వరితగతిన పెంచడానికి పటిష్టమైన చర్యలు, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి, తర్వాత మెగా డిఎస్సి, ప్రతి సంవత్సరం జాబ్ గ్యారంటీలు, యువతకు ఇచ్చిన సంక్షేమం. ముందు వీటి మీద దృష్టి పెట్టండి సార్. ప్రజలు చాలా కసితో ఉన్నారు. జూలై 1వ తారీఖు వస్తే మీరు కొన్ని 100 కోట్ల రూపాయలను సంక్షేమం పేరుతో ప్రజల చేతికి, ప్రజల డబ్బుల్లో, ప్రజల అకౌంట్లలో నేరుగా వేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, వాళ్ళకి 10,000 రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. వీటన్నిటి మీద ఇవాళ కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. మరి దాంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇట్లనే అంటే ఈ పార్టీ ఆఫీసులు కూల్చేయడానికి, తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలు కూల్చేయడానికి మీరు ఏమన్నా జీవోలకి ఇట్లా జారీ చేసిరా, లేకపోతే అవి బయట పెట్టండి. ఇది కాదు కదా పాలన అంటే. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని చెప్పి మాట్లాడతారు. ఇట్లా విధ్వంసం ఒక పాలనను చూడాలనా? ఇప్పటికే జాతీయ పత్రికలు, టైమ్స్ నౌ, ఇండియా టుడే లాంటి ఛానల్ అన్ని తూర్పారబడుతున్నాయి మిమ్మల్ని. దీనికోసం కాదు కదా ప్రజలు మిమ్మల్ని ఎంపిక చేసుకుంది. సో దయచేసి ఈ కక్ష రాజకీయాలు, ఈ కూలగొట్టుడు రాజకీయాలు బంద్ చేసి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు సరికొత్త డిమాండ్ను తెర మీదకి తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పటికే చూస్తూ ఉన్నాం కదా, ఈకేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీల ముందర క్యూ లైన్లు కడతా ఉన్నారు. మీ టీడీపీ కార్యకర్తలు ఒక్కొక్క బుక్ను ఎంట్రీ చేయడానికి 150 రూపాయలు లంచం తీసుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమన్నా మీరు పర్మిషన్ ఇచ్చిర్రా? రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తల తలలు మొగలగొట్టే కార్యక్రమం నడుస్తుంది. దీనికి ఏమైనా జీవోలు జారీ చేసిర్రా? సో ఇవన్నీ చెప్పాలి కదా. సో దీనికోసం కాదు, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఆంధ్రప్రదేశ్కు కొత్త దశా నిర్దేశం చేస్తుందని భావిస్తున్న తరుణంలో మీరేమో ఇట్లా పెంట చేసేదానికి రెడీ అయిపోతే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సో దయచేసి ఈ విధ్వంసక పాలనను పక్కన పెట్టి ఒక ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా మీ పాలన సాగాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.